దేవునికి స్తోత్రం. ఈ దిన సమాధానకర్తగు దేవదేవుడైన యెహోవా సమాధాన వాగ్దానం. సమాధానకర్తగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. 2 దశలోనిక 3:16. ప్రియా సమాధానకర్తగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. సమాధానకర్తకు దేవదేవుని బిడ్డలారా, ప్రభు మీకు నిత్యము నిరంతరమైన తోడైనాడు. ఆయన సన్నిధి మీతో కూడా ఉంచునుగాక. ఆయన తన శాశ్వత కృప మీకు అనుగ్రహించి ఆ మహిమానుతుడైన దేవదేవుడు గొప్ప సమాధానం మీకు అందరికీ దయచేయునుగాక. మన దేవుడు సమాధానకర్తకు దేవుడు. లోకం ఇవ్వలేని, తీసుకొనలేని దైవిక సమాధానంతో మన హృదయం నింపువాడు. మనుషులతో సమాధానముగా జీవించుటకు సహాయపడు గొప్ప దేవుడు మన దేవుడు. లోకమంతయు సమాధానం కొరకు వెతుకుచున్నది. కొందరు నేరారోపణ చేయు మనస్సాక్షి గలవారై బాధపడుచున్నారు. కొందరిని భయము కలవరపెట్టు ఆత్మ ఆవరించున్నది. హృదయములో సమాధానం లేదని కన్నీరు విడుచున్నారు. ధనము చదువు ఎన్నడూ సమాధానం తీసుకొని రాదు. దేవుని బిడ్డలారా, సమాధానకర్త మనతో కూడా నుండ ఎంతో గొప్ప భాగ్యం. సమాధానకర్తకు దేవుడు మన పక్షానుంటే మనకెంతో ఆశీర్వాదం. అపోస్తుడైన పౌలు తన సంఘములకు రాస్తున్నాడు, సమాధానకర్తకు దేవుడు మీకందరికీ తోడైనగాక అని రోమిలికి రాసిన పత్రిక 15:33 తెలియపరుస్తున్నాడు. సమాధానకర్త అయిన దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితుకుతొక్కునని రామ 16:20 తెలియపరుస్తున్నాడు. సమాధానకర్తకు దేవుడు మీకు తోడైనను ఫిలిప్పీ 4:9 తెలియపరుస్తున్నాడు. సమాధానకర్తకు ప్రభు తానే సమాధానం అనుగ్రహించునుగాక అని 2 దశలోనిక 3:16 మనకు తెలియపరుస్తున్నారు. దేవుని బిడ్డలారా, సమాధానకర్త ప్రభువే. ఆయన నుండియే సమాధానము బయలుదేరుచున్నది. సువార్తనున్నది సమాధానకర్త సెలవిచ్చు సమాధాన వాక్యముగానున్నది. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకునుచు ఆ సమాధాన వాక్యమును మనకు అప్పగించునని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. సమాధానం పొందుకున్నటకు మనమేమి చేయాలి? దేవుని బిడ్డలారా, ఎవని మనసు ఆయన మీద ఆనుకునో వాణ్ణి నీవు పూర్ణశాంతి గలవనగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసమించున్నాడని యెషయా 26:3 తెలియపరుస్తుంది. మన మనసు దేవుని మీద ఆనుకున్నప్పుడు మనకు పూర్ణ శాంతి కలుగుచున్నది. దిమనస్కుడు అస్థిరుడు, అతనికి సమాధానం ఉండదు. జీవగల దేవుని బిడ్డ, మీ చింత భారము ప్రభు మీదే, ఆయన మీదనే ఆధారపడండి. మీకు సంపూర్ణమైన సమాధానం కలుగు చేయగల గొప్ప దేవుడు, శాంతిని సమాధానం ఇవ్వగల గొప్ప దేవుడు, నెమ్మది దయచేయగల అద్వితీయ సత్య స్వరూపుడు మన ప్రియపరమైన దేవుడు. ఆయన మీద మనం ఆధారపడదాం. ఆయనకు ఆశీర్వాదాలు మనం పొందుదాం. ఆయన శాశ్వత కృప నిత్యం మనతో ఉండటానికి సమాధానకర్తకు దేవుడి ఎదుట సాగిలిపడి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సమాధానకర్తమైన మా ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో ప్రార్థిస్తున్నాం. న్యాయాధిపతి అయిన దేవుడా, దయచేసి మీ బిడ్డలైన మాకందరికీ శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ దయచేయండి. మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి మాకు జయమిచ్చి విజయము గల గొప్ప దేవుడు, సర్వాధికారివి, అద్వితీయ సత్య స్వరూపుడు మీరే గనక బిడ్డలందరి జీవితంలో ఉన్న లోటుపాట్లన్నీ సవరించండి. బిడ్డలకు ఉన్న అక్కర్లన్నీ తీర్చండి. బిడ్డల్లో ఉన్న అశాంతిని తొలగించండి. నెమ్మది దయచేయండి. బిడ్డలు ఏ అవసరాలు అక్కర్లతో ఉన్నారో వారి అక్కర్లన్నీ తీర్చండి. ఈ దినచర్యలో మీరు త్వరపడండి. ఈ దినమంతయు, ఈ వారమంతయు, ఈ నెలంతయు, సంవత్సరమంతయు, జీవిత కాలమంతయు మీ కృపాక్షణాలు బిడ్డలకు అనుగ్రహించి బిడ్డలందరిలో మీ కార్యాభివృద్ధి జరిగించి ఒక సాక్షులుగా నిలబెట్టండి. ప్రసన్న అయిన ప్రతి మీ ఆత్మకార్యం బిడ్డలకు దయచేసి ఆత్మాభిషేకం బిడ్డలందరికీ అనుగ్రహించమని నా ప్రభువును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో బిడ్డలందరూ చేపట్టి నడిపించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జీవగల దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే తప్పకుండా మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభు పాదసంలో ప్రార్థిస్తాను. ప్రభుడు సాక్షులుగా నిలవండి. ప్రభు కృప నిత్యం నిరంతరం మీతో ఉండుగాక. గాడ్ బ్లెస్ యూ.